హుస్నాబాద్ లో ఘనంగా జరిగిన తెలంగాణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. మహిళల సాధికారతపై ప్రభుత్వం పెట్టిన దృష్టిని మరోసారి గుర్తు చేశారు. మహిళల ఆర్థిక సామాజిక ఉన్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ వెనకాడబోదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి స్వయంగా తెలంగాణ ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలను అందజేశారు. ఈ చీరలు కేవలం బట్టలు మాత్రమే కాదు, మహిళల్లో గౌరవం, ఆత్మస్థైర్యం నింపే ప్రతీకలని పేర్కొన్నారు. ఆయన ప్రతి ఒక్కరి ముఖంలో వెలిగిన చిరునవ్వు చూస్తేనే కార్యక్రమం సార్థకమైందని భావించాలని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. ఆడపిల్లలను మంచిగా చూసుకుంటే వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం అన్నిటికంటే పెద్దది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వంలో అధికారంలోకి రాగానే మహిళలందరికీ అనేక రకాల కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఇంతకుముందు నేను చెప్తే ప్రభుత్వం తరఫున చెప్పినట్టయితే, కానీ వాటిని మీరు ఈరోజు ఆచరణలో చూపెడుతున్న సందర్భంలో శారద గారు ప్రభుత్వం తరఫున వచ్చే కార్యక్రమాలన్నీ కూడా ఒక లిస్టుగా చదివిస్తున్నారు. అధికారిగా పీడీ గారు చూపెట్టారు. మహిళా సంఘాలకి ప్రభుత్వం 10 సంవత్సరాలు లేనటువంటి వడ్డీ లేని రుణాలకు సంబంధించిన అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా సోలార్ కావచ్చు, బస్సులు కావచ్చు, పెట్రోల్ బంకులు కావచ్చు, ఇతర క్యాంటీన్లు కావచ్చు, రకరకాల కార్యక్రమాల్లో మహిళలకు భాగస్వామ్యాన్ని ఇచ్చు మీ అందరి ఆశీర్వచనం ఉండాలి. మీ అందరూ ఇవాళ నుంచి గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి మహిళా సంఘాల నాయకుల ద్వారానే పంపిణీ చేస్తూ ఉన్నాం. అధికారులతో, పార్టీ కార్యకర్తలతో చేయిస్తలేము. మహిళా సంఘాల క్యాంటో మహిళా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఇంటికి వెళ్ళి 18 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ చీర ఇంటికి చేరుతుంది. ఎవరైనా అంటే వైట్ రేషన్ కార్డుకు సంబంధించినటువంటి బీపీఎల్ కింద అందరికీ 100% ఇవ్వడం జరుగుతుందని మనం ఈ సందర్భంగా మనం చేస్తాం.